హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ డే వచ్చేసి ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. బయట అంతా క్లీనింగ్ చేసేసి కొన్ని వాటర్ చల్లేసి ఇలా నీట్గా అయితే ముగ్గులు పెడుతూ ఉంటాను. అవి కూడా కొంచెం హెవీగానే వేస్తాను, నిండుగా ఉండాలి అనేసి నేనైతే ఇలా ముగ్గులు అయితే వేస్తాను. ముగ్గు ఎలా ఉంది, ఏంటి, బాగుందా ఇంకా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇది నార్మల్ ముగ్గేనండి, అందులో నేను కొంచెం బియ్యం పిండి అయితే కలిపాను, అందుకోసం ఇంత వైట్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. స్టెప్స్ మీద వచ్చేసి కలర్ చాక్ పీస్తో అయితే డిజైన్ వేశాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఈవినింగ్ క్లీనింగ్ అనమాట. ఇల్లు చూడండి, హాల్ అన్నా కాస్త ఓకే. సో ఇక్కడ వరకు ఓకే హాల్, కాకపోతే ఇది చూడండి అసలు ఏంటేంటో సంబంధం లేని అన్నీ ఇక్కడే, చెత్త చెదారం అన్నీ ఇక్కడే. సో ఇదైతే ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇది డీప్ క్లీనింగ్ అయితే చేసేద్దాం. హాల్ అయితే చూసేశారు కదా, హాల్ ఇలా ఉంది. హాల్లో అంత ఏమీ లేదు, కొంచెం కష్టపడితే చాలు హాల్ అంతా క్లీన్ చేసుకోవచ్చులే. కానీ ఒకసారి రూమ్లోకి వచ్చేద్దాం. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత చెత్త, బుక్స్ అవి ఇవి, కింద బట్టలు, అవన్నీ ఫోల్డింగ్ చేయాల్సిన క్లాత్స్ అండి. ఇన్ని క్లాత్స్ ఫోల్డింగ్ చేసే కల్లా ఇంకా నేను లేస్తానో లేగనో. సో ఇదైతే ఈ రూమ్ అయితే ఇలా క్లాత్స్ ఒకటి ఫోల్డింగ్ చేస్తే అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు క్లాత్స్ ఫోల్డింగ్ అయితే నేను చెయ్యను, కానీ నార్మల్గా అంతా ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసి తూడుద్దాం అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ రూమ్ అయితే ఇది కొంచెం పర్వాలేదు, మరీ అంత ఇదిగా ఏం లేదు కదా. ఇప్పుడు బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం, తర్వాత కిచెన్ చూపిస్తా. ఇంకా కిచెన్ ఇంకా ఘోరం. ఓయ్ ఏం చేస్తున్నావు, ఇలాగా ఈ చెత్త అంతా పడ్డానికి మీరే కారణం. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్ కాస్త నీట్గా ఉంది, కానీ చూడండి రూమ్లో ఇలా చైర్స్ ఇలా టచ్ చేసి ఇలా ఉంటే ఇలా క్లాత్స్ అన్నీ దీని మీద పెట్టేస్తాము. అసలు చూడడానికి ఎంత దరిద్రంగా డర్టీగా ఉంటుందో చూసారా. అక్కడ కొన్ని క్లాత్స్, ఇదంతా కూడా సర్దాలి. ఇది కూడా మనం ఎప్పుడైనా పెట్టుకుందాం అనమాట, మొత్తం డీప్ క్లీనింగ్ లాగా. మొత్తం క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే ఇలా మేనేజ్ చేయొచ్చు, కట్టనేసి మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఈ రూమ్ అయితే ఇలా ఉంది. అంతా క్లీన్ చేసి తుడిచాక నేను ఒకసారి మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉందన్నది. ఇప్పుడు కిచెన్ అండి. ఈరోజే సంతకి వెళ్ళాం. సండే మాకు సంత ఉంటుందండి. మీ దగ్గర ఎప్పుడు సంత ఉంటుందన్నది నాకు కామెంట్లో షేర్ చేయండి. అల్లం వెల్లిపాయలు తీసుకొని వచ్చా. సో వెంటనే మొత్తం క్లీన్ చేసేసి పేస్ట్ కూడా చేశాను అనమాట. సో ఇక్కడ చూడండి, కింద సెల్ఫ్ చూడండి ఎంత ఇదిగా ఉందో, పైన సెల్ఫ్. ఇది కూడా మనం ఎప్పుడైనా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకుందాం. గిన్నెలు అయితే రుద్దేశాను ఆల్రెడీ. ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ ఒక ప్లేటే ఉంది, నేను తిన్న ప్లేట్ అనమాట. సో గిన్నెలు రుద్దేశా. స్టవ్ చూడండి ఎంత డర్టీగా ఉందో. సో ఇప్పుడైతే ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసేస్తాను. స్టవ్తో పాటుగా ఈ వెజిటేబుల్స్ అంటే తర్వాత సర్దేద్దాం, అది దానికి ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఓన్లీ కింద ఉన్న అన్నీ నీట్గా సర్దేసి మాప్ చేయడమే. సో అది వీడియో దానా. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీకు మంచి క్లీనింగ్ మోటివేషన్ లాగా ఉంటుంది. మనం ఇల్లుని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఐడియా అనేది కూడా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మా బాబు అంతే అండి, అల్లరి చేస్తూ ఉంటాడు. ఏం చేద్దాం, తప్పదు, తట్టుకోవాలి. నేను ఫోన్ పే చేస్తాను. చూపించాను కదా, సో అలా ఉన్నా నేను ఇలా అయితే డీప్ క్లీన్ చేసేసాను. బెడ్షీట్ మార్చాను, మొత్తం క్లీన్ చేసేసాను అన్నమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది రూమ్లో అయితే అంత హడావిడిగా ఏముండదు. జస్ట్ నార్మల్ సింపుల్గా ఓన్లీ బెడ్ ఒకటే ఉంటుంది. పైన ఆ సెల్ఫ్ ర్యాక్స్లో కూడా ఏమీ ఉండవు, ఎంటీగా ఉంటుంది. ర్యాక్స్ పైన వేరే ఏదైనా బ్యాగ్స్ అలా పెడదాము అంటే వేసి అంతా బ్యాగ్స్కి పోతుంది అనేసి అంటే పైన మొత్తం ఎంటీగా ప్లెయిన్గా ఉంచాను. అలా బెడ్రూమ్లో అలా ఫ్రీగా కూడా ఉంటే ఏసీ మొత్తం అదే లాక్కుంటుందంట. ఇంకా కబోర్డ్స్ లేవు కాబట్టి
ఆ క్లాత్స్ అన్నీ తీసిపోతే మనకి రూమ్ కూల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అని అన్నారు. సో అందుకోసమే పైన అంతా మ్యాక్సిమం ఎంటీగా ఉంచాను. ఏదో 1, 2 అలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇలా రూమ్లో హ్యాంగర్స్కి క్లాత్స్ కూడా తగిలించొద్దు, ఎందుకంటే ఏసీ మొత్తం వాటికి పోతూ ఉంటుంది. సో ఇదన్నమాట. రూమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ చూసారా, అంటే మేము ఇలా కొన్ని అయితే స్టిక్ చేసుకున్నాము. ఇక్కడ మా బాబు ఫోటో ఫ్రేమ్ అనమాట. సో అవైతే నేను ఆ ఫోటో ఫ్రేమ్స్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ అన్నీ అలా పెట్టాలి అన్న ఒక చిన్న థాట్ అయితే అలా పెట్టాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఫొటోస్ అటు ఇటు పడిపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన ఓన్ హౌస్ కాదు కదా. ఓన్ హౌస్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓన్ హౌస్ కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి నాకు ఇష్టం అన్నమాట బటర్ఫ్లైస్. సో అందుకోసం అనేసి జస్ట్ సింపుల్గా అలా బటర్ఫ్లైస్ అయితే స్టిచ్ చేశాను. దీనివల్ల అయితే వాల్ ఏం డ్యామేజ్ అవ్వదు. సో అందుకోసం ఇది ఒక్కటి స్టిక్ చేశాను. బటర్ఫ్లైస్ అంటే ఇష్టం, దాంతోపాటు గ్రీన్ కలర్ అంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. సో నా ఫేవరెట్ కలర్లో ఉన్న నా ఫేవరెట్ బటర్ఫ్లైస్ అయితే ఇలా ఇక్కడ స్టిక్ చేశాను. సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బటర్ఫ్లైస్ని లాగడానికి నా కొడుకు అయితే ఎంతో ట్రై చేశాడు, కొన్ని తీసేశాడు కూడా. సో ఫైనల్గా అయితే కొన్ని ఉన్నాయి. అయితే రూమ్ని నీట్గా ఉంచుకోవాలి, కొంచెం డెకరేటివ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఏమైనా అలా స్టిక్ చేస్తే చూడ్డానికి కూడా డిగ్నిటీగా డీసెంట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒక ఫోటో ఫ్రేమ్లో చిన్నప్పుడు అనమాట, అది బిఫోర్ హెయిర్ కట్, ఫస్ట్ హెయిర్ కట్ ఉంటుంది కదా, సో అప్పటిది అనమాట. సో ఒక చిన్న అమ్మాయి డ్రెస్ వేసాను, ఒక బేబీ గర్ల్ డ్రెస్ వేసి కొన్ని ఫొటోస్ తీపించాను. ఒకటేమో ఆఫ్టర్ హెయిర్ కట్ అనమాట, వైట్ డ్రెస్లో ఉంది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా అనేసి నేను అలా అయితే వాల్కి పెట్టాను. సో చాలా బాగుంటారు కదా చిన్నపిల్లలు, చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా అవుతుంటేనే మారం చేస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. ఏంటోనండి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసేసానండి. ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా సైడ్స్కి అయితే నేను మనీ ప్లాంట్ ఆర్టిఫిషియల్ లీవ్స్ అయితే పెట్టాను, గ్రీన్ లీవ్స్. సో చాలా ఇష్టం అన్నమాట. సో అలా పెట్టాను. ఇక్కడేమో వాల్కి ఇలా కొన్ని ఫొటోస్, అలాగే ఒక ఫోటో ఫ్రేమ్, అలాగే బటర్ఫ్లైస్ అయితే పెట్టాను. ఆల్రెడీ వాల్ అంతా కూడా వాల్ డిజైన్ అయితే ఉంటుంది. సో అందుకోసమే ఏమీ స్టిక్ చేయలేదు, ఎందుకంటే డిజైన్ అంతా పాడవుతుంది కదా. సో అందుకని అయితే ఏమీ స్టిక్ చేయలేదు. ఇది ఒక చిన్న మెమొరీ, బ్యూటిఫుల్ మెమొరీ అనేసి అలా అయితే పెట్టేశాను అనమాట. సో వేసి పక్కన పైన కూడా అన్నీ తీసేసాను. ఆ బ్యాగ్ కొంచెం అలా తీసేయాలి. ఇక్కడ కూడా ఒక చిన్న స్టిక్కర్ అయితే నేను స్టిక్ చేశాను. కర్టెన్ వెనకాలైతే విండోస్ ఉన్నాయన్నమాట, కావాలి అన్నప్పుడు ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఈ రూమ్ అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు, అంటే అంతలా చదవడానికి ఏమీ లేదు కాబట్టి ఓకే అనిపించింది. ఇది వచ్చేసి నా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో అక్కడ ఒక చిన్న బేబీ టాయ్ని అయితే పెట్టాను. ఈ టాయ్ మేము ఏదో మాల్లో తీసుకున్నామండి, చాలా బాగుంది అనేసి. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మీకు మంచిగా హోమ్ ఆర్గనైజింగ్, క్లీనింగ్ వీడియోస్, అలాగే హెయిర్ కేర్ టిప్స్, హెయిర్ గ్రోత్ టిప్స్, హెయిర్ ఫాల్ కంట్రోల్ టిప్స్ ఇలా అయితే నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. అప్పుడప్పుడు కుకింగ్ సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా బాబుకి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే మనం ఎంత వర్క్లో ఉన్న, స్ట్రెస్లో ఉన్న, చిన్న పిల్లలు చేస్తున్న ముద్దు చూస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. సో నా సబ్స్క్రైబర్స్కి నేను ఆ రిలీఫ్ ఇద్దామని అనుకుంటున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఫైనల్గా ఈ రూమ్ ఎలా ఉంది, నీట్గా సర్దానా లేనా అన్నది కూడా కింద కామెంట్ చేయండి. ఏదైనా బాగాలేదు అని సజెస్ట్ చేస్తే తీసేస్తాను. సో ఇదన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా హాల్లోకి అయితే వెళ్దాము.
ఇది ఎప్పుడో ఓల్డ్ వీడియో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎడిట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నాకు కూడా ఒక చిన్న మెమోరీ లాగా కూడా ఉంటుంది కదా అనేసి ఇప్పుడైతే దీన్ని పోస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మా ఇంటి ఎంట్రన్స్ అనమాట. బయట ఒక చిన్న బాల్కనీలా అనుకోండి. సో ఇది వచ్చేసి నా చిన్న గార్డెన్ అనమాట. సమ్మర్ కదా, సో మొక్కలన్నీ ఇలా అయితే అయిపోయాయి. ఇది మేముండే రెంటెడ్ హౌస్ అండి. సో నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏదో కొన్ని ప్లాంట్స్ అయితే ఇలా పెంచుతున్నాను. కాకపోతే మాకు వాటర్ ప్రాబ్లం వల్ల, ఎక్కువ వాటరింగ్ చేయకపోవడం వల్ల ప్లాంట్స్ అయితే ఇలా అయిపోయాయి. సో ఇప్పుడైతే స్టార్టింగ్ రాగానే ఇక్కడ కాలు కడుక్కోవచ్చు. సో ఇవన్నీ ప్లాంట్స్ అయినవి. ఇవి కొత్తగా తీసుకొచ్చిన ప్లాంట్స్, ఇంకా రీపాట్ చేయలేదు. ఇదంతా కూడా ఇంకా సర్దాలి. బయట సర్దడం ఇంకొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్దాము. హాల్ అంతా కూడా నీట్గా అయితే సర్దాను ఫ్రెండ్స్. సో ఆ షెల్ఫ్స్ ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా నార్మల్గా సర్దాను. ఒకరోజు ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి. సో హాల్లో ఒక చిన్న దివాన్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది హాల్ కూడా. ఇది వచ్చేసి నా బాబు అన్ని టాయ్స్ ఉంటాయి. ఈ రూమ్ చూడండి, ఈ రూమ్ కూడా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాను. క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేశాను. చేయలేనేమో అనుకున్నాను, బట్ ఇంకా చిన్న కూర్చొని అయితే చేసేసాను. ఎప్పుడైనా చేయాల్సిందే కదా, ఇంకా మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటే ఇంకా అది అలాగే ఉంటుంది, పెరిగిపోతూ ఉంటాయి కదా అనేసి ఇక్కడైతే క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేశాను. ఇల్లంతా కూడా మాప్ పెట్టేశాను అనమాట. సో అంతా క్లీన్ చేసిన తర్వాత అలా ఇల్లు మొత్తం తుడిస్తే ఇంకా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. చూసారా, ఈ కూలర్ మీద చాలా డస్ట్ ఉంది. ఆ డస్ట్ అంతా కూడా తీసేసాను అనమాట. సో అవసరమైన కొన్ని బుక్స్ వరకు అక్కడ పెట్టేశాను. ఇది వచ్చేసి